అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు ఒక ఆసక్తికరమైన, అద్భుతమైన, అవసరమైన విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా. అదేంటంటే, మా ఫ్రెండ్ ఒకతను అంటే చాలా రకాల వ్యాపారాలు చేశాడు. అంటే అతనికి ఉన్నంతలో చాలా వనరులు ఉన్నాయి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి. కానీ అతను ఎప్పుడూ ఊహల్లో ఉండేవాడు. అంటే పోలిక, ఊహ కంటే కూడా పోల్చుకోవడం అన్నట్టు. అంటే ఎప్పుడు ఇతరులతోన పోల్చుకుంటూ, అంటే వాళ్ళలాగా ఇల్లు కట్టాలా, లేకుంటే వారిలాగా బాగా డబ్బు సంపాదించాలా, లేకుంటే వాళ్ళలాగా పొలం కొనాలా, ఎప్పుడు ఇతరులతోన పోల్చుకుంటూ ఉండేవాడు. అసలు ఏంది పిచ్చి, వాళ్ళు ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాడు చేసిండు, రకరకాల ప్రయోగాలు చేసిండు. ఇక్కడ మార్కెటింగ్ అన్నాడు, ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఏవో చేసిండు ప్రయోగాలు చేసి ఫైనల్గా అర్థమైంది ఏదో ఒకటి బిజినెస్ సెటిల్ కావాలి, స్థిరంగా ఉండాలన్న దగ్గర ఆగాడు. ఆగి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఈ పబ్లిసిటీకి సంబంధించి ఉన్నాయి కదా, ఇవి ఉంటే బాగుంటుందని జిరాక్స్, నెట్ సెంటరు, ఫోటో ఫ్రేమ్స్, రకరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పెట్టి ఓపెన్ చేసిండు షాప్. ఓపెన్ చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి, కానీ అంటే అతనికి ఇంకా కొత్తగా మార్కెటింగ్లో వెళ్ళాలో, దూసుకుపోవాలంటే ఏం చేయాలన్న దగ్గర ఆగాడు. ఆగి చేస్తే ఒక అతని దగ్గరికి వెళ్ళాడు అన్నట్టు, సలహా కొరకు, మార్కెటింగ్ సలహా కొరకు. ఏం చేస్తే నేను బాగా ఇది వెల్ సెటిల్డ్ కావాలి, దీన్ని డెవలప్ చేయాలా, అంటే ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది, ఈ ఫోటో ఫ్రేమ్స్ బాగా మార్కెటింగ్ ఉంది అని. అతనికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ చెప్పిన సలహాను బేస్ చేసుకొని అతను అప్లై చేస్తే ఇప్పుడు అసలు అద్భుతంగా రిజల్ట్ ఉంది అని అతని మాటల్లోనే చెప్పాడు. ఆ స్ట్రాటజీ ఏంటంటే, అంటే అతను ఒక్కడే పోల్చుకుంటున్నాడు అనుకున్నా నేను, కానీ సమాజం ఎంత ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటుండ్రు, వాళ్ళ యొక్క సహజత్వానికి దూరంగా ఉండి ఎంత దుఃఖానికి గురవుతున్నారు అన్న దగ్గర నాకు అర్థమైంది అతను చెప్పిన విధానం బట్టి. అదేంటంటే, ఒక యాడ్ క్రియేట్ చేసిండు అతను. ఆ యాడ్ ఏంటంటే, దాని యొక్క ఎసెన్స్ ఏంటంటే, ఒక ఫోటో ఫ్రేమ్ను ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా న్యాచురల్గా మనం ఎలా ఉన్నామో అలా ఫోటో ఫ్రేమ్లో వస్తే 200 రూపీస్. అలా కాకుండా ఏమైనా చిన్న చిన్న మచ్చలు కానీ, లేకుంటే ఏమైనా కొద్ది నల్లగా ఉంటే తెల్లగా రావడం, తెల్లగా ఉంటే నల్లగా రావడం, ఏవో కొన్ని మన కోరికలు ఉంటాయి కదా, అలా నీవు కొన్ని ఏమైనా మార్చుకోవాలనుకుంటే 300 రూపాయలు. ఆ తర్వాత ఇతరులు ఆశించేది ఉంటుంది కదా, పెద్ద సూటు, బూటు, కారు, అట్లా ఇతరులకు ఎలా కనపడాలనుకుంటున్నావో అలా తీయాలంటే 500 రూపాయలు అన్నది దాని యొక్క ఎసెన్స్. అంటే అతని దగ్గర 3 రకాల ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఒక ఫోటో ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా న్యాచురల్గా నువ్వు ఎలా ఉన్నావో అలా తీయాలంటే 200, కొద్దిగా మార్చాలంటే 300, ఇతరులకు ఎలా కనపడాలో అలా చేయాలంటే 500. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిత్రులారా, చూడండి మనం ఎక్కడ వెళ్తున్నాం అన్నది. ఒక్కరు కూడా 200, 300 ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ ఇవ్వలేదంట. మొత్తం 500 ఆర్డర్లే, 500 రూపీస్ ఆర్డర్లే. అంటే ఇతరులకు మనం ఎలా కనపడాలనుకుంటున్నామో ఆ ఫొటోసే ఎక్కువ. అంటే అంటే మనం ఇతరుల కొరకు బతుకుతున్నావా, మన కొరకు బతుకుతున్నావా అన్నది ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. నీ బలమేంది, నీ బలహీనత ఏంది, నువ్వు ఏం చేయగలవు, ఏం చేయలేవు, నీ దగ్గర ఉన్న స్కిల్ ఏంది, లేని స్కిల్ ఏంది, నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంది. అలా నీవు పోటీ పడాలా అంటే నిన్నటి నీతో పోటీ పడాలా, పోల్చుకోవాల్సి వస్తే రేపటి నీతో పోల్చుకోవాలంతే తప్ప ఇతరులతో పోల్చుకొని ఇతరులకి ఎలా కనపడాలో అలా ఉన్నారు అన్నది. అంటే దాన్ని బేస్ చేసుకుంటే మనకు సమాజంలో చాలామంది పోల్చుకుంటూ ఉంటారు. సో ఈ పోల్చుకునే లక్షణం ఎంత డేంజర్ అన్నది చూడండి, అక్కడనే కనపడుతుంది. నీవు నీలాగుంటే 200, కానీ ఇతరులకు కనపడేలాగుంటే 500. అక్కడ కూడా మనకు లూటీ జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, ఇతరులలాగా ఉండాలా అని వేరే వాళ్ళతో ఎప్పుడైతే పోల్చుకుంటామో మన సహజత్వానికి దూరం అయిపోతాం. ఎందుకంటే ఎవరి జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మొదలవుతుంది అనేది ఎవరిది వాళ్ళకు డిఫరెంటు. నీ గమ్యం నువ్వు నిర్దేశించుకోవాలి తప్ప ఇతరులు పోయి అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? కాదు కదా. సో ఇది చాలా చిన్న అంశమే,
కానీ ఎందుకో చెప్పాలనిపించింది. అంటే పోలిక అన్నది అంత పరిధి దాటిపోయింది అన్నట్టు. మనుషుల యొక్క పోల్చుకునే తత్వం అనేది మనిషి సహజత్వానికి దూరం చేసి, సహజత్వానికి దూరం కావడం వల్ల మనకు తెలియని ఆందోళన, దుఃఖానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఆ జాడ్యంలో ఏమైనా ఉంటే గిట్లా, అంటే పోల్చుకునే జాడ్యంలో ఉండి, అంటే మనం ఇతరులకు చూయించుకునే జాడ్యంలో ఉంటే గిట్లా అది చాలా నష్టం చేకూరుస్తుంది. కొద్దిగా అవేర్గా ఉండడం మంచిదన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.